అన్ని కార్యక్రమాలు ముగించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలు తెరిచి 1 యోహాను రాసిన మొదటి పత్రిక, ప్రకటనకు ముందు ఉంటుంది కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి, చూడండి వాక్యాన్ని. ఖచ్చితంగా అందరు బైబిల్ తీసి నేను చదువుతూ ఉంటాను, మీరు చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ శిష్యుడైన యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు రాసిన ఈ పత్రికలో కొన్ని మాటలు మనం గమనించుకున్నట్లయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో. ఆది నుండి ఏముంది మనందరూ తెలుసు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు అంటే ఆదిలోనే ఉన్నవాడు. దేవుడు అంటే ఎవరి చేత చేయబడిన వాడు కాదు, తనంతట తాను ఉన్నవాడు, అనగా స్వయంభవుడు. కాబట్టి ఆదిలో ఏది ఉండేనో అంటే దేవుడు, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినో. ఇక్కడ 3 విషయాలు: కన్నులారా చూచిన దాన్ని, వినిన దాన్ని, తాకిన దాన్ని మీకు తెలియపరుస్తున్నాము. ఏది కన్నులారా? ఇక్కడ యోహాను గారు తనతో పాటు ఉన్న దేవుని చేత ఎన్నుకొనబడ్డ ప్రథమ శిష్యులందరినీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కన్నులారా చూచారు, మన దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ జీవము అనే మాట కూడా, నిత్య జీవమును చూచి, నిత్య జీవం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. జీవమును గురించి సాక్ష్యం ఇచ్చి, ఆ జీవం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విధంగా అంటే మేము ఏదైతే చూచామో, చూడన్నదాన్ని కాదు, ఈ కథలు కాదు, ఎవరో చెప్పిని రాసినవి కాదు, ఎవరో చెప్తేనే మేము తెలుసుకున్నది కాదు, ఎవరో చెప్తే ఒక కథగా రాసింది కాదు. మేము ఏదైతే మా కన్నులతో చూచామో, ఏదైతే మా చెవులతో మేము విన్నామో, దేన్నైతే మేము తాకామో, దాని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. నిజమే కదా. చూచిన దాన్ని, విన్నదాన్ని, తాకిన దాన్ని, అంటే మనం అనుభవించిన దాన్ని ఖచ్చితంగా ఎలా చెప్తాం? బల్లగుద్ది చెప్తాం సాక్ష్యం. నేను ఉన్నా అక్కడ, నేను చూసా, నేను విన్నా. యోహాను గారు కూడా అదే అంటున్నాడు. నేను చూశాను, నేను విన్నాను, నేను తాకాను. తాకడం అంటే యేసయ్య సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన భూమి మీద 40 రోజులు ఉన్నాడు. ఆయన 40 రోజుల్లో 11 సార్లు ఆయా సందర్భాల్లో కనబడ్డాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు ప్రత్యక్షం అవ్వగానే శిష్యులు భూతమని భయపడిపోయారు. భూతం అన్నారు. చనిపోయిన వాళ్ళు కనబడితే అందరూ అలాగే అనుకుంటారు కదా. భూతం అనగానే యేసయ్య వెంటనే అంటాడు, చూడండి, నన్ను తాకి చూడండి, నాకు కండ్లు, ఎముకలు ఉన్నాయి, నా శరీరం అంటే మీరు నన్ను తాకి, భూతానికి ఇలా ఉండవు కదా. కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు అంతకుముందు యేసు వాళ్ళకి చెప్పాడు, కానీ అలాంటిది ఎన్నడూ భూమి మీద జరగకపోవడం వలన వాళ్ళు అంతగా ఒకవేళ నమ్మలేదేమో. కానీ వాళ్ళు ఒకంత ఆశ్చర్యపడిపోవడం మాత్రమే కాకుండా మరింతగా ప్రభువులో పాతికిపోయారు. కనుక ఆయన యోహాను గారు అందుకే అంత గట్టిగా చెప్తున్నాడు, మేము కన్నులతో చూసాము ఆయన్ని, ఆయన ఉపదేశాలు చెవులతో స్పష్టంగా
ప్రధానంగా విన్నాం. ఆయన్ని సజీవుడిగా లేచిన తరువాత ఆయన మరణాన్ని గెలిచాడు, మరణాన్ని ఓడించాడు, సమాధిని గెలిచాడు. తిరిగి లేచినప్పుడు మేము ఆయన తాకల్లా చూసాం. ఆయన గూర్చి ఈరోజు సాక్ష్యం చెప్తున్నామని అంటూ ఇంకో మాట 4వ వచనంలో, మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. హల్లెలూయా. ఎందుకు రాస్తున్నాడంట? ఆయన సంతోషం పరిపూర్ణం అవ్వడానికి రాస్తున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే, మేము ఆయన ఉపదేశాలు విన్నాం, ఆయన చూసాము, ఆయన తాకి చూసాము. ఒక సందర్భంలో పేతురు గారు, యోహాను గారు పేతురు గారు కూడా దేవాలయంలోకి ఎక్కి వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ ఉంటాడు. మనందరూ తెలుసు, అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయం గుర్తుందా మీకు? కుంటివాడు అక్కడ అడుక్కుంటూ ఉంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని, యోహాను గారు పేతురు గారు ఆ దేవాలయంలోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూసి, వాళ్ళ వస్త్రధారణ చూసి అనుకున్నాడట, వీళ్ళ దగ్గర ఉండే ఏదైనా గొప్పది వస్తుందేమో అని ఆశపడ్డాడు. అందరిని అడిగినట్లుగా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే పేతురు యోహానులు ఏమని చెప్తున్నారు? మా యొద్ద వెండి బంగారం లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాము. యేసు నామములో లేచి నడు అనగానే నరాలకి బలాన్ని, శక్తిని, కథలు కాదండి ఇవి, చారిత్రక ఆధారాలతో అక్కడ దేవాలయం పేరు రాసి అన్నీ ఉన్నాయన్నమాట. శిష్యుల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఆ తర్వాత ఆ కుంటివాడైన వాడు నరాలు సళ్ళింపయి బలం కలిగి లేచి అందరిలాగా లేచి నడవడం, అందరూ చూడడం, ఇదన్నీ చూసినప్పుడు అందరూ విశ్వసించటం, యేసుక్రీస్తు నామాన్ని విశ్వసించటం, ఇవన్నీ కూడా ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, అక్కడ పెద్దలందరికీ తెలిసిపోయి వాళ్ళకి ఇష్టం లేదు, యేసు అంతగా ప్రచురించబడటం ఇష్టం లేదు. కాబట్టి ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి కోప్పడడం. తర్వాత పేతురు యోహానుని పిలిచి వాళ్ళందరి మధ్యలో, అంత పెద్ద నేరం చేసిన వాళ్ళలాగా మధ్యలో నిలబడి, మీరు ఏ నామమునే దీన్ని ప్రకటిస్తున్నారు? ఏ నామములు ఇలాంటి స్వస్థతలు చేస్తున్నారు అన్నట్టు మీరు తృణీకరించారే, మీరు సిలువ వేశారే, ఆ యేసు నామంలోనే మేము చేస్తున్నాం. మీరు ఆయన తెలుసుకోలేకపోయారు, కానీ ఆయన గొప్ప దేవుడు అంటూ సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు చెప్తున్న మాటలు కాదు, వీళ్ళు పామరులు కదా, అంటే సామాన్యమైన వారు కదా, ఇంత జ్ఞానం వీళ్ళకి, ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి, అరే స్వస్థపడిన వాడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఏమైనా వీళ్ళని మనం ఏమైనా చేస్తే అసలు కళ్ళెదుటి వాడు కనపడుతున్నాడు, కుంటోడు నడిచి వాళ్ళ పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళని ఏమన్నా చేద్దామంటే ప్రజలందరూ మన మీద పడి చంపేస్తారు. వీళ్ళందరూ యేసుప్రభుని అంగీకరిస్తున్నారు, కళ్ళెదుటి చూశారు. అరే ఈ నామం ఇంకా ప్రబలకుండా, ఇంకా యేసునామం అనేక మందికి చేరకుండా దీన్ని ఆపేయాలి. అయితే మనందరం కలిసి ఒక పని చేద్దాం, ఇక నుండి ఆయన నామాన్ని ఎక్కడ మీరు ప్రకటించొద్దని చెబదాము అని చెప్పి వారిని పిలుస్తారు. పిలిచి ఏం చెప్తారో తెలుసా? అది కూడా చూద్దాం. ఏం చెప్తారు? 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి చూస్తున్నాం. 4:18లో జాగ్రత్త వినండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమున మాట్లాడకూడదు. ఏమని చెప్తున్నారు పేతురు యోహానులకి? మీరు యేసు నామమును ఎక్కడ మాట్లాడొద్దు, బోధింపకూడదు, దాని గురించి మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించింది. వాళ్ళకి ఆజ్ఞ జారీ చేశారంట ఈ పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కలిసి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, ఆయన నామములో బోధ కూడా చేయకూడదు అని ఆజ్ఞ జారీ చేశారు. వెంటనే అందుకు పేతురు మాట్లాడతాడు కదా, పేతురును యోహానును. వీరెవరు? కన్నులారా అజీవమైన దేవుని చూసినవాడు, చెవులారా ఆయన ఉపదేశాలు వినినవారు, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తాకి చూచిన వారు, ఆ సజీవుడిగా ఆయన తాకి చూచిన వారు. ఇప్పుడు వాళ్ళు మౌనంగా ఉండలేకపోయారు. పేతురును యోహానును వారిని చూచి, ఎవరైతే వార్నింగ్ ఇచ్చారో, ఆజ్ఞ జారీ చేశారో, భయపడకుండా ఆ ప్రధాన యాజకులను చూసి, ఆ శాస్త్రుల్ని, పెద్దలను చూసి ఏమంటున్నారు తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి, ఏది న్యాయం? దేవుని మాట వినటం న్యాయమా, మనుషుల మాట వినటం న్యాయమా అని అంటూ మళ్ళీ 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ఎందుకు అంత తెగింపుతో, అంత ధైర్యంగా మేము ఆయన గురించి చెప్పకుండా ఉండలేం, ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేం, ఆయన నామములు మేము స్వస్థత చేయకుండా ఉండలేం అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు పేతురు యోహానులు? చెప్పండి. ఆయన్ని కళ్ళారా చూశారు, ఆయన ఉపదేశాలు చెవులారా విన్నారు.
ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినప్పుడు ఆయన్ని తాకి చూచిన వారు. అందుకనే బల్లగుద్ది చెప్పినట్టు చెప్తున్నారు, ఎవరి మాట వింటాం న్యాయం? దేవుని మాట వింటాం న్యాయమా? మీ మాట వినడం న్యాయమా? అయినా మేము కన్న వాటిని విన్నగాడుగుని చెప్పకుండా మేము ఉండగలమా? మేము ఉండలేం. అవును ప్రియులారు, ఈరోజు చాలామంది భయపడి సాక్ష్యాలు చెప్పలేకపోతున్నారు, భయపడి దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పలేకపోతున్నారు. నువ్వు అనుభవిస్తే చెప్పకుండా ఉండలేవు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఆ యేసు గురించి అంతగా ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? నేను అనుభవించే ఆ యేసయ్యనే. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు గొప్ప దేవుడు. ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వలోక పాప పరిహారార్థమై బలి అయిన దేవుని గొర్రె పిల్ల. ఆయన మనందరి కోసం ఈ భూమి మీదకి వచ్చి త్యాగం చేసి పరిపూర్ణ మానవుడిగా దేవుడిగా ఉండి మనకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు. పేతురు, యోహాన్లు ధైర్యంగా చెప్తున్నారేమో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారండి, బెదిరించి పంపించేశారు. ఏం చేయలేదు, ఎందుకంటే జరిగిన కార్యం కళ్ళెదుడు కనపడుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు ప్రజలు విన్నారు, అలాగే వారు యేసు నామములో చేసిన కార్యాలు వాళ్ళ కళ్ళ ఎదుట చూశారు. ఇప్పుడు వాళ్ళని ఏమైనా చేసే ప్రజలు మనల్ని ఏమైనా చేస్తారని ప్రజలకు భయపడి ఏం చేయలేక పోయారు. అయితే ఇదే యోహాను, ఈ పేతురు యోహాను అని చెప్పామే, ఈ యోహానే ఏమంటున్నా అంటే ఇక్కడ ఎప్పుడైతే సంతోషం పరిపూర్ణం ఏమంటాడు, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలని సంగతులు మీకు రాస్తున్నాను అంటూ కొన్ని విషయాలు రాస్తాడు అక్కడ. ఎప్పుడు పరిపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం అనే విషయాన్ని కూడా మీరు చక్కగా రాసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళి రాసుకోవడం అని, ఎందుకంటే మనం మర్చిపోతాం. ఇంటికి వెళ్ళి చదువుకుంటే మెసేజ్ అంతా గుర్తొస్తుంది. అందరూ ఈసారి నోట్స్, పెన్ను తెచ్చుకోండి, దేవుడు మీకు తాకిన మాటలు రాసుకోండి. మీకు ఆయా సందర్భాల్లో సమయాల్లో చాలా ఉపయోగపడతాయి. నేను అలాగ అనుభవించాను కదా, ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను, మీరు అలాగే చేయండి. కాబట్టి ఇక్కడ ఎవరికి పూర్ణమైన సంతోషం ఎవరికి కలుగుతుంది అనేది చాలా చక్కగా ఈ వచనాల్లో మనం చూడొచ్చు. చాలామంది ఏమనుకుంటారు, సంతోషం ఈ లోకంలో ప్రతి సంతోషం కూడా తాత్కాలికమైంది. దేన్ని బట్టి మనం సంతోషపడుతున్నామో అది మనతో ఉండదు. ఏదో ఒక రోజు దూరం అయిపోయినప్పుడు, అది మనుషులైనా, డబ్బైనా, ఆస్తులైనా, ఏదైనా సరే, పలుకుబడి అయినా, కీర్తి ప్రతిష్టలైనా, ఏదైనా సరే. చాలామంది అంటారు కదా, ఒకప్పుడు ఏం బతికారమ్మా వాళ్ళు, ఈరోజు ఏందో ఈ స్థితికి వచ్చారు. మన స్థితిగతులు ఏదో ఒక సందర్భంలో మారిపోతానే ఉంటాయి, దానితో పాటు మన ఆనందం కూడా పోతానే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆనందం అలాంటిది కాదు, శాశ్వతమైన ఆనందం. ఈ ఆనందం ఎలా వస్తుంది అనేది ఒకసారి చాలామంది ఏం మా యేసయ్య నేను నమ్ముకున్నానండి, నేను చాలా దుఃఖంలో ఉంటున్నాను, చాలా వేదనలో ఉంటున్నాను అనే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, నాకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి ప్రభువా, నిజమే నేను నమ్ముకున్న వాళ్ళు సంతోషం కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి ఉండాలి, వీళ్ళు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారని నేను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు దాని క్లారిటీ ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి. సత్యాన్ని హృదయంలోకి స్వీకరించి జీవితంలో ఆ సత్యాన్ని ఎవరైతే పరిపూర్ణంగా అనుసరిస్తారో, వింటున్నారా? జాగ్రత్త వినాలి. సత్యాన్ని హృదయంలోకి స్వీకరించి జీవితంలో ఆ సత్యాన్ని అనుసరించడం వల్ల కలిగిన ఫలితమే ఆనందం. ఆనందం అనేది డబ్బు ద్వారా వచ్చే ఆనందం డబ్బు పోగానే పోయిద్ది, స్నేహితుల ద్వారా వచ్చే ఆనందం స్నేహితులు పోగానే పోయిద్ది, అలాగే బంధువుల ద్వారా వచ్చే ఆనందం బంధువులు పోగానే పోయిద్ది, భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, స్నేహితుల ద్వారా, దేని ద్వారా వచ్చిన వాళ్ళు పోయిన వెంటనే పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ గమనించండి, ఈ ఆనందం ఎలాంటిది అని అంటే, ఎవరైతే సత్యాన్ని హృదయంలో తీసుకొని, సత్యం ఎవరు అందరు చెప్పాలి, సత్యం ఎవరు? ఈశ్వరమే సత్యం అండి, ఇంకెక్కడ సత్యం లేదు. ఆయనే చెప్తాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. మోక్షానికి మార్గముగా, సత్యమై ఉన్నవాడుగా, జీవాన్ని ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. సత్యాన్ని హృదయంలోకి మనం స్వీకరించి మన జీవితంలో మనం అనుసరించినందువలన, సత్యాన్ని స్వీకరించి హృదయంలోకి ఆ సత్యాన్ని అనుసరించి ఉన్నందువల్ల కలిగే ఫలితమే ఆనందం. ఈ ఆనందమే పరిపూర్ణమైంది.
అర్థమవుతుందా? అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, మంచి స్నేహితులు ఉండొచ్చు, ప్రేమించే భర్త ఉండొచ్చు, ప్రేమించే భార్య ఉండొచ్చు, చక్కగా చూసుకునే బిడ్డలు ఉండొచ్చు. కానీ ఎప్పుడు వాళ్ళతో ఉండరు. వాళ్ళు ఉన్నంతసేపు ఉండొచ్చు. అసలు వాళ్ళు ఉన్నా కానీ మనసులు కూడా ఊరికూరికనే మారిపోయి, ఈ దినాలు మరీ ఘోరంగా ఉన్నారు ప్రజలు, ఇంకా రానున్నది ఇంకా ఘోరంగా ఉంటారు. కానీ దేవుని వల్ల కలిగే ఆనందం పరిపూర్ణమైనది, అది శాశ్వతంగా ఉండేది. అది ఎప్పుడు మనలో నిలిచి ఉంటుందంటే, సత్యాన్ని అనగా దేవుణ్ణి హృదయంలోకి స్వీకరించి ఆ సత్యాన్ని అనగా దేవుణ్ణి అనుసరించినందువల్ల, అనుసరించాలి మనం, దానివల్ల కలిగే ఫలితమే ఆనందం. ఈ ఆనందమే శాశ్వతమైంది. కాబట్టి చాలామంది యేసయ్యని నమ్ముకుంటారు, ఆయన దగ్గరికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ హృదయంలోకి స్వీకరించరు కదా. హృదయంలోకి స్వీకరించరు, అనుసరించరు. పైగా వచ్చి ఏందోనమ్మా ఈ బాధలేదు, ఈ కష్టాలు. నిజంగా సత్యమైన దేవుని హృదయంలో స్వీకరించి ఆ సత్యమైన దేవుని అనుసరించే వాళ్ళు ఎప్పుడు ఈ మాట పలకరు, కష్టాల్లో కూడా పలకరు. మీది ఎప్పుడైనా నేను చెప్పానా? లేక కొంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎప్పుడైనా మీద చెప్పారు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి అని చెప్తారు. చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఆమె ఈ దినాల్లో చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఎంత ఘోరంగా ఉన్నా దేవుని ప్రజలు అలా చేయకూడదు కూడా. ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయరు అని అంటే, హృదయంలో సత్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించిన వాళ్ళు, ఆ సత్యాన్ని అనుసరించే వాళ్ళు, వాళ్ళకి కలిగే ఫలితం ఆనందం అని చెప్పానే. ఆ ఆనందం ఒకటి ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుడిచ్చే ఆ శాశ్వత ఆనందం ఈ పరిస్థితుల్లో కృంగిపోకుండా చేయడం మాత్రమే కాక ఒక నిరీక్షణ మనకు కలుగు చేస్తాయి. ప్రియ సహోదరి, సంవత్సరాల తరబడి యేసుని నమ్ముకొని రక్షణ పొందుకొని యేసు బిడ్డనని చెప్పుకుంటూ ప్రార్థిస్తూ ఉపవాసాలు ఉంటూ దేవుని మందిరానికి వెళుతూ ఆనందమే లేదా అంటున్నావా? ఎందుకు లేదో చెప్పనా? నాకు డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆనందం లేదా అంటున్నారు. ఎందుకు లేదో చెప్పనా? నువ్వు ఆనందాన్ని పొందుకోవాలని నువ్వు నేను మనందరం చేయాల్సిన చర్చికి వస్తే సరిపోదు. ఆ సత్యమైన దేవుని హృదయంలోకి స్వీకరించి ఆ సత్యమైన దేవుని అనుసరించే వారికి కలిగే ఫలితమే ఆనందం. కాబట్టి క్రీస్తుని గురించి పూర్తిగా ఎరిగి ఉండాలి. చెప్పండి, క్రీస్తుని గురించి, అది పూర్తిగా క్రీస్తుని గురించి ఎరిగి ఆయనకి పూర్తిగా లోబడినప్పుడు అప్పుడు పూర్తి సంతోషాన్ని పొందుకుంటాం. అర్థమైందా? ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తుని గురించి పూర్తిగా ఎరిగి, క్రీస్తుని గురించి పూర్తిగా ఎరిగి ఆ క్రీస్తుకు పూర్తిగా లోబడితే అప్పుడు పూర్తి ఆనందాన్ని మనము కలిగి ఉంటాం. ఎంతమంది కావాలి ఆనందం? ఇక ఈ రోజు నుండి మీరు వేట ఆడాలి. ఏంటి ఆ వేట? క్రీస్తుని గురించి పూర్తిగా. ఎక్కడ తెలుసుకుందాం? కరుణామయులో తెలుసుకుందావా? దయామయులో? అవసరమే లేదు. బైబిల్ చదువు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదివితే ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కార్యాలు ఎంత బాగుంటాయో తెలుసా? తండ్రి అయిన దేవుని తెలుసుకోవచ్చు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఎలా ఏకమై ఉన్నారో అన్నీ తెలుస్తాయి. ఆయన గురించి పూర్తిగా నువ్వు తెలుసుకొని పూర్తిగా లోబడాలి. ఎట్లా లోబడాలా? దేవునికి ఎలా లోబడాలా? పూర్తిగా. చాలాసార్లు మనం లోబడతాం, కానీ మనం నచ్చితేనే. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఏం చెప్తున్నాడో దానికి లోబడిపో. నాకు అస్సలు ఎప్పుడు నచ్చే కాదు దేవుడు చెప్పినవి అన్నీ, అందుకని ముందుకు రాను. కానీ ప్రభువా నీకు నచ్చింది కనుక నేను చేసేస్తానని ముందుకు వచ్చినప్పుడు నేను పూర్తి ఆనందంలో ఉన్నాను. ఈరోజు నువ్వు కూడా అంతే. పూర్తిగా క్రీస్తుని గురించి తెలుసుకో, పరిపూర్ణంగా ఆయనకు లోబడు, అప్పుడు పూర్తి ఆనందాన్ని నువ్వు కలిగి జీవించగలుగుతావు. ఇంతకు అసలు ఈ వాక్యం ఎందుకు తీశానంటే, ఇప్పటి వరకు ఒక సబ్జెక్ట్ ఇదంతా మీ మైండ్లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటారు యోహాను గారు. 5వ వచనం, మొదటి యోహాను పత్రిక 1:5లో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, ఆ నిత్య జీవమైన, ఆ జీవాన్ని ఇచ్చేవాడైనా ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే, ఆయన వలన వినిన వాటిల్లో ఒక వర్తమానం మీకు ప్రకటించబోతున్నాం. ఏంటి అని అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. దేవుడు వెలుగై, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇంకెక్కువ మాట చెప్పండి, ఈ ఒక్క మాట మనం ధ్యానం చేయబోతున్నాం. అందరం చెప్దామా? స్వరాలు విప్పి గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి ఈ మాట. దేవుడు
అయ్యో నీరసంగా ఉందా మీకు? అనారోగ్యంగా ఉన్నారా కదా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనారోగ్యంలో కూడా వచ్చారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోరు బాగానే పనిచేస్తుంది కదా? అందరం కలిసి గట్టిగా చెప్దామా? దేవుడు వెలుగై ఉన్నాడు, నా దేవుడు వెలుగై ఉన్నాడు, నన్ను వెలిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన వెలుగయ్యున్న దేవుడు, ఆయన వెలుగయ్యున్న దేవుడు. అంటే మన కంటితో చూసే వెలుగుని గురించి కాదు మాట్లాడుతుంది, ఆధ్యాత్మికమైన వెలుగు, ఆత్మీయమైన వెలుగు. ఈరోజు మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. ఆ మనిషి ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ మూడిట్లో ఆత్మ చాలా ప్రాముఖ్యం. మనం ఎందుకు భక్తి చేయాలి? దేవుని ఎందుకు మనం నమ్మాలి అసలు అనంటే ఆత్మరక్షణ కోసం. దేనికోసం చెప్పండి? శరీరాన్ని పోషించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదూ, అవునా కాదా? కానీ ఆత్మను రక్షించుకునే మార్గం ఇంకొకటి లేదు. దేవుడి ద్వారా మాత్రమే మనము ఆత్మరక్షణ కలిగి జీవించగలరు. దేవుడు మనకు అవసరం. చెప్పండి, దేవుడు నాకు అవసరం, దేవుడు నాకు అవసరం. ఎందుకు అవసరం అంటే మన ఆత్మ రక్షణ పొందుకోవాలి. మన ఆత్మ రక్షించబడకపోతే ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతాం. ఆత్మ రక్షించబడితే స్వర్గాన్ని చేరుకుంటాం. ఈ భూమి మీద బ్రతికుండగానే మనం చేరబోయే ప్లేసు ఈ బ్రతికిన ఈ జీవితాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. మనం జీవితాల్లో మనం బాగా వెలుగుగా ఉండట్టు కనబడవచ్చు, అంటే అన్ని విషయాలు వర్ధిల్లుతున్నట్లుగా శారీరకంగా మనం కనబడవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన వెలుగు లేకపోతే మనం చీకటిలో పడద్రోయబడతాం, అంధకారంలో నెట్టివేయబడతాం, నరకంలోకి నెట్టివేయబడతాం. చూడండి, ఎవరైనా ఒకరు చనిపోతే చాలామంది ఏం చేస్తారు? మనం చేయకూడదులేండి, తెలియని కొంతమంది క్రైస్తవులు కూడా చేసే పనులు ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చచ్చిపోగానే సమాధి పెట్టిలో పెట్టి పక్కన ఏం పెడతారు? తెలియనట్టు చూస్తారే, దీపం కదా, దీపం పెట్టి అది వెలుగుతూ ఉండాలన్నమాట. అది ఖచ్చితంగా బాగా నూనె పోసి దాని నిండా దీపం అది వెలగకుండా చూసుకుంటారు. ఏందో నాకు అర్థం కాదు. దీపం పెట్టి అది ఆరిపోకుండా మళ్ళీ దాని మీద ఏం పెడతారు? ఏదో ఒకటి పెడతారు. దాని అర్థం ఏంటి? మనిషిలో నుండి ఏమొచ్చింది బయటికి? ఆత్మ వచ్చేసింది. అరే అది అది ఆరిపోయినా ఆరిపోకపోయినా మనిషి ఎప్పుడైతే ఇక్కడ కళ్ళు మూసాడో చచ్చిపోయాడో ఆత్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అందుకనే నిజమైన క్రైస్తవులు ఆ దీపాలు పెట్టకూడదు. ఏం పెట్టకూడదు? దీపం అక్కర్లా, సాంబ్రాణీలు అక్కర్లా. సాంబ్రాణీలు పెట్టేది సరే అక్కడ చెడు వాసన పోవటానికి కాదు, దానికి కూడా ఆచారమే. కాబట్టి ఒక ఆత్మ మనం ఇప్పుడు దీపం వెలిగించారు అంటే మనం వెలిగిస్తూ ఉంటాం ఏంది ఆత్మని. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత సమాధి చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? కొంతమంది వచ్చి ఏం చేస్తారంట దాన్ని. క్రైస్తవులు కూడా అండి, వినండి, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దేవుని బిడ్డలని చెప్పుకుంటే ఇలాంటి పనులు చేయబాకండి. బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ప్రాణం విడుస్తామో మన ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఆ దీపం అక్కడేం ఉండదు. దీపం పెట్టి మళ్ళీ ఆ సమాధి కార్యక్రమం వచ్చి దాన్ని చూసి అలాంటి పనులు మనము చేయనక్కర లేదు. అయితే ఈ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఉండే స్థానంలో మోక్షాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ ఆత్మ వెలిగించబడాలి. ఏమవ్వాలా? వెలిగించబడాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అంటానికి ఇక్కడ మనం చూసే వెలుగు గురించి కాదు, ఇది ఆధ్యాత్మికమైన వెలుగు. సరే, ఈ వెలుగు ఎవరై ఉన్నారు? దేవుడే వెలుగై ఉన్నాడు. అవునా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు ఏం చేస్తుంది? మనకి వెలుగైన దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు మనం చూద్దాం. ఒకటి, మన 34వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఈ వెలుగై ఉన్న దేవుణ్ణి మనం తెలుసుకోవటం వలన ఏం జరుగుతుందో, ఈ వెలుగు ఏం చేస్తాడు మన జీవితంలో? వెలుగై ఉన్న ఈ దేవుడు ఏం చేస్తాడు? 34:5 వారు ఆయన తట్టుచురుగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. హల్లెలూయా.
ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి, వారి జీవితాల్లో సిగ్గునందని వారుగా ఉంటారట. హల్లెలూయా. అవమానకరమైన స్థితిలో వాళ్ళు వెళ్ళరు. దేవుడు తన ప్రజలను సిగ్గునందరు. ఆ వెలుగు అలా చేస్తారు. రెండో మాట చదవండి, 43:3 కీర్తన, 43 కీర్తన 3వ వచనంలో కూడా ఒక మాట చూస్తాం. నీ నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమును నన్ను తోడుకొని వచ్చును. ఏవి? ఈ వెలుగు సత్యం అనేదట. పరిశుద్ధ స్థలం, ఆయన నివాస స్థలం ఏది చెప్పండి? పరలోకమే. ఆయన నివాస స్థలం పరలోకం. పరిశుద్ధ స్థలం, ఆయన ఉండే స్థలం పరలోకం. ఆ వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగును అనుసరించే వారికి తల దించుకునే పరిస్థితి చేయడు. రెండవదిగా వారికి ఏమి ఇస్తాడట? పరలోకాన్ని ఇస్తాడట. ఈ లోకంలో ఒకవేళ నీకేమీ లేకపోయినా దిగులు పడబాకు. ఏమి లేని వ్యక్తిగా జీవించాల్సి వచ్చినా దిగులు పడబాకు. ఇవన్నీ మనం పోతే మన వెంట రావు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, శాశ్వతమైన ఆయన రాజ్యం కోసం ఎక్కువ ఆలోచించకుండా చాలామంది తాత్కాలికమైన ఈ జీవితం కోసమే ఎక్కువ ప్రయాసపడతారు. ప్రయాసపడొద్దని నేను అంటలా. అదే సమయంలో పరసంబంధమైన విషయాల్లో కూడా మనం ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుడు చాలా చక్కగా పరలోకం, మోక్షం గురించి, నరకాన్ని గురించి అనగా పాతాళం గురించి రాసి ఉంచాడు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. లాజరు ధనవంతుని గురించి ఉంది. ఒక సహోదరుడు ఒక యవనస్తుని దగ్గరికి వచ్చి, చాలా పరలోకం నరకం ఉంది, జాగ్రత్తగా ఉండాలి, మనం తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు అంటున్నారు కదా. ఒకవేళ చచ్చిపోయిన అక్కడ పరలోకం నరకం లేదనుకోండి, వేస్ట్ అయిపోయింది. కానీ ఆనందం అంతా ఏమైపోయింది. ఇక్కడ ఎంత ఎంజాయ్ చేయాల్సిన వాడిని ఈ ఎంజాయ్మెంట్ అంతా వదులుకున్నాను, అయ్యో అనిపించింది కదా అన్నాడు. భలే ప్రశ్న వేసాడు. నాకు నవ్వు వచ్చింది, చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఎవరు వేయలే. ప్రశ్న అర్థమైందా? అమ్మా, చచ్చిపోయిన తర్వాత అక్కడ పరలోకమే నరకమే లేదు అనుకో, అరే ఇక్కడ ఎంజాయ్మెంట్ అంతా పోగొట్టుకున్నానే, దీనికోసం ఉందనుకో, నేను బాధ కలిగేది కదా అంటున్నాడు. అరే బైబిలే మనకు ఆధారం. భక్తి చేసే ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలుసు. నేను అన్నాను, ఒకవేళ ఉందనుకో, ఉందని బైబిల్ చెప్తుంది, మనం నమ్మాలా. ఎవరైనా ఏ భక్తి చేసే వాళ్ళైనా చేసేది ఎందుకు? ఆత్మ రక్షించబడాలనే చేస్తారు, స్వర్గం కోసమే తపన పడతారు. కాబట్టి ఉంది, బైబిల్ ప్రకారం ఉంది. సరే, నిన్ను కూడా నేను ఒక ప్రశ్న వేస్తా. ఉందో లేదో ఎవడు తెలుసు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేవు అనుకో, రక్షణ పొందకుండా ఉన్నావు అనుకో, నువ్వు చనిపోయినాక ఒక్కవేళ ఉందనుకో పరలోకం నరకం, అప్పుడు ఎట్ట మరి అన్నా అని తన జవాబు నేను తన నుండి రాకముందు ఒక మాట అన్నాను. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అసలు? ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? నేను ఇందాకే చెప్పాను, ఈ లోకంలో ఎంజాయ్మెంట్ అనేది పరిస్థితులకి తగ్గట్టుగా ఉంటుంది. చాలామంది తాగుళ్ళలో ఎంజాయ్మెంట్ ఉందని ఆ మత్తుకి బానిసలైపోయి బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? తాగితే ఎట్లా ఉంటుందంట, వాళ్ళకి తేలిపోతున్నట్టు ఉంటుందంట, 100 మంది బలం వచ్చినట్టు ఉంటుందంట. సరే, తాగుతున్నావు. ఆ తాగుడు వల్ల ఏంటి లాభం? తాగి ఏమైపోతుంది శరీరం? ఏం తాగాల్సినవి చాలా ఉన్నాయి. మంచి మంచి జ్యూసులు తాగువాడు, ఏందో సరిగ్గా కనపట్లేదు. కానీ తిమోతి వాడు చిన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు, నాకు ఇప్పుడు కూడా గుర్తే. ప్రభు, వీడు బార్ షాపులకి వెళ్ళి మందు తాగకూడదయ్యా, జ్యూస్ షాపులకి వెళ్ళి జ్యూసులు తాగేటట్టు సహాయం చేయ, మా నాన్నోళ్ళు మారాలయ్యా అని ఏడ్చేవాడు చిన్నప్పుడు. చిన్న సండే స్కూల్కి వచ్చిన వాడు చేసే ప్రార్థన నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత పిల్లలకి మనసులో వేదన ఉంటే ఆ మాట పలికారు. వీళ్ళు చిన్న యవనస్తులు అందరూ కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా భలే ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు పలికే ప్రతి మాటని రికార్డు కూడా చేసుకున్నా, వాళ్ళు చేసిన ప్రార్థనలు కూడా రికార్డ్ చేశా. అయ్యా, బార్ షాపులకి వెళ్ళి తాగకూడదు, జ్యూస్ షాపులకి వెళ్ళి జ్యూసులు తాగాలి ప్రభు. అవును, బలం జ్యూసే. వాడు చిన్నోడైనా తెలియకుండా నా మాట ఎంత బాగా పలికాడు, ఎంత మాదుంటే పలికాడు. కాబట్టి దానివల్ల ఉపయోగం ఏంటి?
ఏం ఉపయోగం? చాలామంది దీనిలో ఆనందాన్ని వెతుకు, అవన్నీ మన జీవితాలను నాశనం చేయటం మాత్రమే కాదు, మన కుటుంబాలను కూల్చేస్తున్నాయి. విలువలేని జీవితంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అవునా కదా? ఎవరండి విలువ కలిగి జీవిస్తుంది ఈ దినాల్లో? కానీ మన జీవితాలకు విలువనిచ్చేది యేసయ్య మార్గం. హల్లెలూయా. మన జీవితాలని చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేది యేసయ్య మార్గం. సత్యమై ఉన్న దేవుని స్వీకరించి ఆయన అనుసరించినప్పుడు వచ్చే ఆనందం, సంతోషం చాలా గొప్పది. ఇక్కడ ఆయన్ని, ఆ వెలుగు మనకేం చేస్తుందంటే, తన ప్రజలను, తను వెంబడించిన ప్రజలు అంటే అవమానపరచనివ్వదు ఆ వెలుగు. అలాగే తన ప్రజల్ని ఎక్కడికి చేరుస్తుందంట? మోక్షానికి చేరుస్తుంది. ఆ తర్వాత ఇంకా 1వ అధ్యాయం యోహాను సువార్త 1:9 ఒక మాట మనం చూద్దాం. ఈ వెలుగు తన ప్రజలకి ఏం చేస్తుందో. యోహాను 1:9. నిజమైన వెలుగుండేను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది. ఏం వెలుగు అంటే ఇది? నిజమైన వెలుగుండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించి. ఈ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఏందమ్మా వెలిగించేది? ఏం వెలిగించి? కొంతమంది ఎగతాళిగా మాట్లాడే, వెలిగించి మమ్మల్ని కాల్చేస్తాడా ఆయన? కాదండి. ఆ వెలుగు గురించి నేను ఇందాకే చెప్పా. మనకు కనబడుతున్న నిప్పు, మనకు కనబడుతున్న లైట్ల గురించి కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన వెలుగు. ఈరోజు ఎంతోమంది చీకటి క్రియల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని వెలిగించడానికి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ అంటాడు కదా, యోహాను గారే రాశారు దీన్ని కూడా, నిజమైన వెలుగు ఉంది. నిజమైన వెలుగు ఉందంటే నిజం కాని వెలుగులు కూడా ఉన్నాయంటే, నిజం కానీ ఏం చేస్తున్నాయంటే నిజం కాకపోయి నిజమైన వెలుగులాగా నటిస్తూ ఉన్నాయి. కానీ వాటికి నిజమై ఉన్న వెలుగైన యేసుక్రీస్తుకి చాలా వ్యత్యాసం ఉంది. నేను వెలుగును అని వచ్చిన వాళ్ళు జీవితాలను ఆరిపేసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన నిజమైన వెలుగు. ఎందుకు ఈయన నిజమైన వెలుగు అంటే, తండ్రి అయిన దేవుని గురించిన సత్యాన్ని మనుషులకు కనిపించేట్లుగా చేస్తాడు. ఆయన తండ్రిని కనపరచడానికి భూమి మీదకి వచ్చాడు. పరలోక తండ్రిని కనపరచడానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన నిజమైన వెలుగు. ఆ తండ్రి లక్షణాలన్నీ కుమారుడైన యేసుక్రీస్తు చూపించగలిగాడు. అందుకే ఆయన నిజమైన వెలుగు. వెలుగునని చెప్పుకొని వచ్చి వెలుగు క్రియలు చేయకుండా తాము నిజము కాని వెలుగైనప్పుడు నిజమైన వెలుగులాగా నటిస్తూ వచ్చిన వాళ్ళకి, అలాగే నిజమైన వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తుకి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని నమ్మడానికి చరిత్రలు ఖచ్చితంగా మనం చదవాలా. తెలుసుకోకుండా ఏది కూడా మనము మాట్లాడకూడదు. సత్య దేవుని యొక్క ఆయన చరిత్ర ఏంటో తెలుసుకోవాలా. ఆయన ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన మానవుడిగా రావాల్సి వచ్చింది, ఆయన ఏం చేశాడు, ఇవి తెలుసుకోకుండా మనము మాట్లాడకూడదు. అవన్నీ చెప్పే టైం కాదు. ఆయన వెలుగుగా, నిజమైన వెలుగు ఎలాగయ్యాడు అని అంటే, ఆయన దేవుణ్ణి మనుషులకు కనపరిచాడు. తనలో దేవుడు అంటే ఏంటో అది, ఆ స్వభావాన్ని ఇక్కడ ఆయన చూపించగలిగాడు. ఆయన మాత్రమే ఏం చేస్తాడంట? వెలిగిస్తాడు. అవును ప్రియులారా, ఈరోజు చాలామంది అంధకార జీవితంలో ఉన్నవారు ఉన్నారు. జీవితాలని, కుటుంబాలని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. దేవుని అవసరం నాకు లేదు అన్నట్టు బ్రతుకుతున్న వారు ఉన్నారు. బైబిల్ అందుకనే ఒక మాట ఉంది, మనందరూ తెలుసు. ఆ ధనవంతుడు లాజరు, ధనవంతుడేమో దేవుని గురించి అస్సలు పట్టించుకోకుండా, చెప్పినా వినకుండా నా ధనమే దేవుడు అన్నట్టు బ్రతికాడు. నేనే దేవుడిని, అందరికీ ధనం ఇచ్చే నేనే దేవుడిని అన్నట్టు బ్రతికాడు. కానీ లాజరు దరిద్రుడైనా కానీ దేవుని తెలుసుకొని బ్రతికాడు. తనకి తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా సత్యదేవుని తెలుసుకొని, సత్యాన్ని ఎరిగి, ఆ సత్యాన్ని అనుసరించి నిజమైన పూర్తి ఆనందంలో ఉంటూ చావనేది ఎవరికైనా వస్తుందా రాదా? ధనవంతుడైన చావేమన్నా భయపడిద్దా? అరే వీడు ధనవంతుడు, వీడు కోటీశ్వరుడు అని భయపడిద్దా ఏంటి? ధనవంతుడని భయం లేదు మరణానికి. పేదవాడని జాలి కూడా లేదు. పేదవాడి దగ్గరికైనా ధనవంతుడికైనా మరణం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ లాజరు అసలు కథ కాదండి ఇది. లాజరు పేరు కూడా రాయబడింది. లాజరు దరిద్రుడిగా ఉండి
దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ధనవంతుడైన వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ అతను మాత్రం దేవుని తెలుసుకోలేదు. మనం ఇద్దరికి వచ్చింది. ధనవంతుడు చచ్చిపోతే నాన్న హంగామాతో తీసుకొని వెళ్ళారు, గ్రాండ్గా తీసుకొని వెళ్ళారు, పువ్వులు వేసుకుంటూ చాలామంది చచ్చిపోయిన గనులు గొప్పోళ్ళు అనేది పిలువబడినారు. చచ్చిపోతే అసలు చాలా పెద్ద డబ్బులు వేస్తూ ఉంటారు, అవునా? డబ్బులు చల్లుతూ ఉంటారు, పువ్వులు అసలు రోడ్డు కనపడకుండా కొన్ని కిలోమీటర్లు పువ్వులు వేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా మరి ఆయన అంత ధనవంతుడు, మరి ఆయన్ని ఎంత గ్రాండ్గా పడేశారో నాకు తెలియదు. ఆ శవాన్ని చచ్చిపోయినాక ఇద్దరు శవాలే, ధనవంతుడైన శవమే, దరిద్రుడైన శవమే. కొంతకాలం లాజరు కూడా చచ్చిపోయాడు. పాపం లాజర్కి ఎవరు లేరు కదా, లాజర్కి ఏమి లేదు కదా. అతన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. సమాధి చేయటానికి కూడా ఎవరు లేరు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థానాలు మారిపోయినాయి. ఎప్పుడు ధనవంతుని కాళ్ళ కింద ఉండి తను ఏదన్నా పడేస్తే తినాలని ఆశ కలిగి ఉన్న లాజరేం పైన కనపడుతున్నాడు. ఆ ధనవంతుడు తొలతూగుతూ దేవుడు నాకు అవసరం లేదన్నట్టు బ్రతికి నా ధనవంతుడు మాత్రం కింద ఉన్నాడు. కింద పాతాళం ఉంది, పైన పరదైసు ఉంది. పరదైసులో అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఆశ్చర్యపడిపోయాడు. పాతాళం చాలా భయంకరమైంది. తనకి చాలా అది అగ్ని కదా, బాగా దాహమేస్తుందంట. నాలుక అంగిటికి అంటుకుపోతుంది ఆ ధనవంతుడికి ఆ నరకంలో. ఈ భూమి మీద ఎంత సుఖభోగాలను అనుభవించాడో. ఆ శవాన్ని కూడా ఏం గ్రాండ్గా తీసుకొని వెళ్ళారు, కానీ ఆయన ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళిపోయింది. చాలా దాహమైపోతుంది, నీళ్ళు లేవు, మంటలు. పైకి చూస్తే లాజరు కనపడుతున్నాడు, పరదైసులు అబ్రహాము రొమ్మున. ఇక్కడ నుండి పాతాళంలో నుండి అతను చూసి పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా. భూమి మీద ఉన్నప్పుడు ఎవడా తండ్రి? నాకెవరు తండ్రి? నాకెవరు అబ్రహాం? నాకెవరు దేవుడు? నేనే దేవుడిని, నా ధనమే నా దేవుడు, నేనే పెద్ద దేవుడిని, అందరికీ సహాయం చేసేవాడిని, నాకంటే గొప్పోడు ఎవడున్నాడు అనుకున్నాడు. ఆ రోజు పిలవలేదు. బ్రతికున్నప్పుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముని చూసి, తండ్రివైన అబ్రహామా. ఆ లాజరుతో చిటికిన వెళుతూ ఒక్క పట్టు నా నాలుక మీద నీళ్ళు, ఒక్క పట్టు నీళ్ళు లేపించు, నా నాలుక అంగిటికి అంటుకుపోతే యాతన నేను పడలేకపోతున్నాను అని అంటే, అప్పుడు అంటాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి అవకాశమో లేదయ్యా అని అంటాడు. అంటే అప్పుడు ధనవంతుడు, అయ్యో ఈ భయంకరమైన పాతాళానికి నా అన్నదమ్ములు రాకుండా, ఇంకా భూమి మీద నాకు 5 అన్నదమ్ములు. చూడండి, కథలు కాదు, వినండి. ఎంతమంది ఉన్నారంటే భూమి మీద ధనవంతుడికి ఇంకా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. తండ్రివైన అబ్రహామా, ఆ లాజరును బ్రతికించి పంపించి భూమి మీదకి, నాలాగా వాళ్ళు కూడా నిన్ను వెంబడించట్లా, నిన్ను గురించి చెప్తే వినడం లేదు, నిన్ను ఎరిగిన వారు కాదు, నిన్ను అనుసరిస్తున్న వారు కాదు. ఈరోజు నేను పాతాళానికి వచ్చినాక నాకు అర్థమైంది నువ్వు ఉన్నావు అని. ఇక నాకు ఛాన్స్ లేదు కనుక నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, ఆ లాజరును బతికించి పంపించు అని బ్రతిమలాడుతుంటే, అప్పుడు అబ్రహాం అంటాడు కదా, అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. ప్రియులారా, మీకంటే ముందుగా మన పితరులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ పితరులు ఎవరైనా అవ్వచ్చు. పాతాళంలో వాళ్ళు యాతన పడుతూ ఆశపడుతున్నారు. అయ్యో నా ప్రజలు, ఇదిగో నా బిడ్డలు, లేక నా భార్య, నా భర్త, నా బంధువులు నేనున్న ఈ పాతాళానికి రాకూడదు అని వాళ్ళు రోధిస్తున్నారు పాతాళంలో. ప్రియులారా, పాతాళం చాలా భయంకరమైంది, నరకం చాలా భయంకరమైంది. బ్రతిమలాడుతున్నాడు, అయ్యా పంపించయ్యా, లాజరును బతికించి పంపించయ్యా, ఒకడు చచ్చిపోయినోడు వెళ్ళి చెప్తే వింటారనంటే, అప్పుడు అబ్రహాము అంటాడు, అక్కడ చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఆ కోవలో ఎవరున్నారు? నేను కూడా ఉన్నా, నన్ను కూడా అంటాడు కదా యేసయ్య. ఎలిజబెత్ పాస్టర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పాస్టర్స్ చాలామంది ఉన్నారు. అమ్ముడుపూడి గ్రామంలో చాలామంది పాస్టర్ గారులు ఉన్నారు. అలాగే ఎలిజబెత్ పాస్టర్ గారు ఉన్నారు. నర్సరాబాద్లో చాలామంది సేవకులు, 100 కొల సేవకులు, వాళ్ళలో ఎలిజబెత్ పాస్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటే విననోళ్ళు, వాళ్ళు చెప్పిన సువార్త విన్నోళ్ళు లాజరును బతికించి పంపినా వినరు, ఆ ఛాన్స్ కూడా లేదని చెప్పేస్తాడు. ఎంత యాతన పడ్డాడో. ప్రియులారా, నీ జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగించే ప్రభువును నువ్వు ఎరగకపోతే, ఆయన నువ్వు స్వీకరించకపోతే, ఆయన నువ్వు వెంబడించకపోతే
పూర్తి ఆనందమైన ఆ స్వర్గాన్ని నువ్వు చేరుకోలేవు. జీవితాలను ఆయన వెలిగించేవాడు. ఈ వెలుగు ఏ వెలుగంటే మనుషుల్ని వెలిగిస్తుంది. మనుషులు వెలిగించడం అంటే చీకటి బ్రతుకులో చెప్పే కదా ఇందాక, చాలా రకాల వ్యసనాలకు మనసులైపోయి జీవితాలకు విలువ లేకుండా పోయింది, కుటుంబాలు కూలిపోయినాయి. దేవుని కృప వల్ల మనం ఎంతో ప్రార్థన చేస్తుండారు. మన సంఘంలో చాలామంది కుటుంబాలు నిలిపాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుడు పురుషులందరికీ స్త్రీలందరికీ జ్ఞానోదయం కలుగు చేయనుగాక. యవనస్తులకు కూడా జ్ఞానోదయంను దేవుడు కలుగు చేయనుగాక. దేవుడు నాకు ఏం చేశాడు అనే వారందరికీ జ్ఞానోదయం దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవటమే దేవుని కృప. లేకపోతే నువ్వు ఏ బజార్లో ఉండాలో, ఏ స్నేహం కలిగి ఉండాలో, ఎలాంటి రోగం తగిలించుకొని ఏ పరిస్థితుల్లో ఉండే వ్యక్తివో, ఇది చాలదా దేవుని స్తుతించడానికి? నువ్వు సజీవుల లెక్కలో ఉండి పరిశుద్ధమైన స్థలములో, పరిశుద్ధుల గుంపులో, అంటే అద్భుతమైన ఆనందకరమైన మందిరములో కూర్చుంటే చాలదా నీకు? క్షేమంగా ఉన్నావు. అందును బట్టి మనము ప్రభువుని స్తుతించాలి. ఈరోజు ఎంతోమంది జీవితాలు అంధకారం అయిపోయినాయి, కానీ ఈరోజు అనేక మంది జీవితాలు కూడా వెలిగించబడుతున్నాయి. ఆ కోలో నన్ను వెలిగించాడు దేవుడు, నిన్ను వెలిగించాడు. వెలుగుతున్న మనం ఆరిపోయాం కదా, అనేక మందిని వెలిగించే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఆ వెలుగు ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది, ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. మనందరికీ తెలుసు. మనం తెలిసిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. చాలామంది జీవితాలు దేవుడు వెలిగించాడు. నా జీవితాన్ని వెలిగించాడు, మనందరి జీవితాలు వెలిగించాడు, ఇంకా అనేక మంది జీవితాలు వెలిగించబోతున్నాడు. మీకు బాగా అర్థమవటానికి ఒకళ్ళ విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 3వ వచనం. అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఎవరైనా మీకు గుర్తున్నారా? సౌలండి. సౌలే సాక్ష్యం చెప్తాడు పత్రికలో. ఏమనంటే పూర్వం అంటే ఆ వెలుగయ్యున్న దేవుని ప్రత్యక్షత నాకు కలగక ముందు, ఆ వెలుగైన దేవుడు నన్ను దర్శించక ముందు, పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైన నన్ను దేవుడు మార్చాడు. హల్లెలూయా. అది సాక్ష్యం అంటే. నడువు నొప్పి పోవటం, తల నొప్పి పోవటం, కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ లేచి నిలబడపడం, అది కాదు. శారీరకంగా ఉన్న వస్తూ ఉంటే పోతా ఉంటే అసలైన సాక్ష్యం ఏంటో తెలుసా? పూర్వం నేను ఇది, కానీ ప్రభు ప్రత్యక్షతలో ఇలా మారిపోయాను. పూర్వం ఇలా ఉన్నాను, ఈ వాక్యం నా జీవితాన్ని మార్చింది. పూర్వం ఇలాంటి బ్రతుకు. సౌలు గారు పౌలుగా మారక ముందు ఆయన ఎలాంటి వాడని చెప్తున్నా అంటే, దూషించేవాడంట, అందరినీ హింసించేవాడట. అందరినీ దూషించాను నేను, అందరినీ హింసించాను, అందరికీ హాని చేశాను. హానికరమైన వ్యక్తిని నేను, దూషించిన వ్యక్తిని, ప్రజల్ని హింసించిన వ్యక్తిని. ఆ వెలుగు నాకు ప్రత్యక్షమైనప్పుడు, ఆ వెలుగైన దేవుడు నాకు దర్శనమిచ్చినప్పుడు నేను వెలిగించబడ్డాను. ఈరోజు అనేకులకు దీవెనకరంగా మారిపోయాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అనేక మందికి హింసించే వ్యక్తిగా ఉన్నావా? దూషించే వ్యక్తిగా ఉన్నావా? హాని చేసే వ్యక్తిగా ఉన్నావా? ఇది దైవ లక్షణం కాదు. దేవుని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రేమను పంచేవారుగా, దయ చూపించేవారిగా, క్షమించేవారిగా, మేలు చేసేవారిగా ఉంటారు. కానీ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబంలో ఎంతమంది నువ్వు ఇంకా హింసిస్తున్నావు? హానికరమైన వ్యక్తిగా మారిపోయావేమో, దూషిస్తున్న వ్యక్తిగా మారిపోయావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. వెలుగైన దేవుని నువ్వు స్వీకరించగలిగినట్లయితే ఆ దేవుడు నీ కోసం ఈ వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు నీ జీవితంలోకి వస్తే సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత చెప్పిన సాక్ష్యం నువ్వు కూడా చెప్పబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు నేను మనందరం చాలా మంది ఇక్కడ ఉన్నా. నేను కూడా పూర్వం హింసించాను, అమ్మ నాన్న బాధ పెట్టిన వ్యక్తిరే. చాలా దూషణ అంటే బూతు మాటలు అసలు చిన్నప్పుడు నువ్వు లేవు. ఎందుకంటే మమ్మీ డాడీ అలా సినిమాలు అంటే, సీరియల్ అంటే, బూతు మాటలు ఇవేం తెలియదు. కానీ అండి, దూషణ అంటే ఇతరులను బాధ పెట్టే మాటలు మాట్లాడిన వ్యక్తినే. చాలా హానికరమైన వ్యక్తిగా నేను బ్రతికిన వ్యక్తినే. కానీ యేసు ప్రత్యక్షత నాకు కలిగినప్పుడు, ఆ వెలుగైన దేవుడు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఈరోజు నీకు ఇంకా అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా మారిపోయాను. హల్లెలూయా.
అవును ప్రియులారా, పౌలు జీవితాన్ని వెలిగించాడు యేసయ్య. ఇంకా అక్కడ అసలు అనేక మంది చంపడానికి, హింసించటానికి అధికారుల దగ్గర పత్రమాల తీసుకొని వెళ్ళాడు ఆయన. ఒక జనాంగం మీద దృష్టి ఆయనకి అసలు ఏసంటే అసలు ఇష్టం లేదు మెయిన్ అతనికి. ఇలాంటి వ్యక్తికి మనం వెళ్ళి చెప్తే వింటాడా? అందుకే దేవుడు వెలుగై ఉన్న ఆ దేవుడు వెలుగుగా ఆకాశంలో నుండి ప్రత్యక్షమై ఆ వెలుగులో నుండి ఆయన మాట్లాడాడు. ఆ స్టోరీ అంతా చెప్పడానికి కాదు, కానీ ఆ వెలుగులో నుండి ఆయనతో మాట్లాడాడు. ఆ రోజు నుండి సౌలు మారిపోయాడు. పౌలుగా మారిపోయాడు. ఆ సౌలు పౌలుగా మార్చబడిన ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అనేక సంఘాలు స్థాపించాడు. అనేక మంది దగ్గరికి సత్య సువార్తను తీసుకొని వెళ్ళారు. అనేక మంది జీవితాలు వెలిగించడానికి కారణమయ్యాడు. అనేక మంది అంధకారమైన జీవితాలు వెలుగులకు నడిపించడానికి కారణమయ్యాడు. ఈరోజు నువ్వు నేను కూడా సంఘంలో ఈ పత్రికలు చదువుకొని బలపడుతున్నామంటే ఆ పౌలు గారి పత్రికలే. హల్లెలూయా! ఎంత దీవెనకరంగా మారిపోయాడు. అవును ప్రియులారా, మన దేవుడు వెలుగయ్యున్న దేవుడు. అందుకనే కీర్తనాకాడు దావీదు ఒక మాట అంటాడు చూడండి. 27వ కీర్తన 1వ వచనం ఒకసారి చదవండి. 27వ కీర్తన 1వ వచనం. 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? హల్లెలూయా! అబ్బో, అసలు చూడండి అంత ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు దావీదు. యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నీకు మనందరికీ ఆయన వెలుగై ఉండునుగాక, రక్షకుడై ఉండునుగాక. ఆయన బలవంతంగా నీ దగ్గరికి రాడు, నువ్వు అనుమతించు, ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. ఆయన నిన్ను వెలిగిస్తాడు, నీకు రక్షణగా ఉంటాడు ఆయన. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు, నీకు రక్షకుడిగా ఉండడానికి ఆయన వచ్చాడు. నీ అనుమతి లేకుండా బలవంతంగా ఆయన రాడు. అనుమతిస్తావా ఆయన నువ్వు వెలుగుగా ఉండడానికి? అనుమతిస్తావా ఆయన నీకు రక్షకుడిగా ఉండడానికి? అయితే నీ జీవితం వెలిగించబడింది. నీకు ఆయన రక్షకుడిగా ఉంటాడు. దావీదు తన జీవితంలో యేసును ఆయన వెలుగుగా అంగీకరించాడు. నిజమైన వెలుగుని నమ్మాడు. ఆయన నాకు వెలుగై ఉన్నాడు అంటాడు. ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? ఎవరికి భయపడనక్కర్లేదు. ఏ పరిస్థితికి భయపడనక్కర్లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను భయపడను, ఎన్ని నిందలు వచ్చినా నేను భయపడను, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు వచ్చినా భయపడను, ఎంత అస్వస్థత లేక రోగాలు నన్ను వెంబడించినా నేను భయపడను. ఈ జీవితం అంతా తాత్కాలికమైందే. నేను ఎవరికి భయపడను. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నాకు డబ్బు ఉందని కాదు, నాకు బలగం ఉంది కానీ కాదు, యుద్ధ నైపుణ్యత ఉందని కాదు, అన్ని సామర్థ్యతలు నాలో ఉన్నాయని కాదు. ఆయన నాకు వెలుగు గనుక. హల్లెలూయా! దేవుడే నీకు వెలుగై ఉంటే, దేవుడే నీకు రక్షకుడై ఉంటే ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరతే లేదు. ఎందుకో తెలుసా? ఆయన మన ఉపదేశకుడు, మన మార్గదర్శకుడు, మన రక్షణ దుర్గము, మన ఆశ్రయమై ఉన్నవాడు, మన కేడమై ఉన్న దేవుడు. అందుకే ఓ భక్తుడు పాట రాస్తాడు, ఏమన్నా తెలుసా? యెహోవా నాకు వెలుగాయే. అందరికి వచ్చు కదా, పాడండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే,
ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. అందరం యెహోవా నాకు గట్టిగా హల్లెలూయా. యెహోవా నాకు రక్షణయే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు అందరం చెప్తాం, కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు గాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, నా తల్లియు నా తండ్రియు నా వేళ మరచినను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను. అపకాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. అవును హల్లెలూయా. అపకాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెలుగుగా మనకుంటే ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరత లేదు. భయం కలిగించే విషయాలు వస్తాయి. నాకు చాలా రకాల భయాలు ఉన్నాయి, కానీ భయపడను. ఎందుకో తెలుసా? నా మార్గాలన్నీ ఆయన చేతికి అప్పగించా, నా జీవితం అంతా ఆయన చేతిలో పెట్టా. ఆయన ఏ మార్గంలో నడిపినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అవును ప్రియులారా, ఒకవేళ తల్లి తండ్రి మరోరు అంటారు తల్లి, కానీ తల్లి మరచిన నేను నిన్ను మరవను. ప్రభు అంటాడు, చూడు నా చేతిలోనే నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరో విడిచిపెట్టారని, అందుకే నా జీవితం అంధకారం అయిపోయింది, ఎవరు నాకు అండగా లేరు అని బాధపడుతున్నావా? నీ తల్లి నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ తండ్రి నిన్ను పోషించలేకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన తండ్రి ఉన్నాడే, ఆయన అంటాడు, చూడు నా అరచేతిలోనే. అరచేతిలోనంటే అరచేయి ఎక్కడ ఉంటుందండి? అరచేయి ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గర కదా. అంటే ఆయన దగ్గరే అరచేతిలో నువ్వు ఉన్నావు. గమనించుకో ప్రియులారా, బాధపడవాకు. అంధకారం అయిపోయిందనే జీవితం. ఇశ్రాయేల్ అయిన దేవుని ప్రజల గురించి బైబిల్లో చదివితే లేట్ అయింది, కానీ మనం మీ కాలో కూడా చదువుతాం. నా శత్రువా నా మీద అతిశయపడొద్దు, నేను క్రింద పడిన తిరిగి లేస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు, ఆయన నాకు వెలుగుగా ఉంటాడు అంటాడు.
అంటే చాలామంది యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు ఒకవేళ రకరకాల పరిస్థితుల్లో, అంటే ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయులు బబులోనీయులు వచ్చి చెర తీసుకుని వెళ్ళిపోయి కారణం కూడా ఉంది. దేవుడే అప్పగించాడు. కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పటానికి, కొన్నిసార్లు మన జ్ఞానోదయం కలిగి జీవించడానికి, దేవుని విలువ తెలియడం కోసం కొన్ని అనుమతిస్తాడు ఆయన. భయంకరమైన పరిస్థితి అండి. అంటే ఎట్లా పడితే అట్లా చేసేసారు ఇశ్రాయేలుని. ఎవరు? బబులోనీయులు, అష్షూరీయులు. ఉత్తర రాజ్యాన్నేమో అష్షూరీయులు వచ్చి కొలగొట్టుకొని వెళ్ళిపోతే, దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యాన్ని బబులోనీయులు వచ్చి చెరగా వాళ్ళు వెళ్ళిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో అందరూ వాళ్ళని చూసి కదా, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా పడిపోతూ ఉంటే, ఏదైనా భయంకరమైన పరిస్థితులు కొన్ని వెళ్తుంటే అందరూ చూసి ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏంద్రా వీడి జీవితం ఇట్ట అయిపోయింది, ఏంద్రా ఈ అమ్మాయి జీవితం ఇట్ట అయిపోయింది, ఏంద్రా బాబు ఈ కుటుంబం ఇట్ట అయిపోయింది, నువ్వు కూడా అలా ఎగతాళి పాలైపోయావా? అందరూ చూసి నవ్వుతున్నారా, ఎగతాళిగా ఉన్నారా, అతిశయపడుతున్నారా? అందుకనే మీకా గ్రంథంలో అంటాడు కదా, మీకా తన విశ్వాసతను, ఆశాభావాన్ని ప్రదర్శిస్తూ అంటాడు కదా, నా శత్రువా నా మీద అతిశయపడతావు నువ్వు, నేను క్రింద పడినా తిరిగి లేస్తా, నేను అంధకారంలో కూర్చున్నా నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, ఎవరో ఏదో అంటున్నారని దిగులు పడబాకు. నిన్ను విడిపించే సమయం దగ్గరకు వచ్చేసింది, నువ్వు రక్షించబడే సమయం దగ్గరకు వచ్చేసింది, నీ శత్రువు ఓడిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది. నువ్వు దేవుని బట్టి అతిశయించు, వెలుగైన దేవుని బట్టి విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన నిన్ను ఆ క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. మీకు అలాగా మనం కూడా చెప్పాలి, నా శత్రువు నా మీద నువ్వు అతిశయింపవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, నా దేవుడు నన్ను లేపుతాడు. ఒకవేళ నేను అంధకారములో ఉన్నా కానీ ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. నువ్వేమంత అతిశయపడినక్కర్లా, నన్ను చూసి నువ్వేం ఎగతాళి చేయనక్కర్లా. సాతాను చూసి నువ్వు కూడా ఇదే ఛాలెంజ్తో మాట్లాడు. నువ్వు నవ్వుతున్నావా, నన్ను చూసి నా జీవితం ఇలా అయిపోయింది, సాతానా నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నావా, నన్ను చూసి నువ్వు చాలా అతిశయపడిపోతున్నావేమో. లేదు లేదు, నన్ను దేవుడు లేపబోతున్నాడు. చెప్పని మాట, నన్ను దేవుడు లేపబోతున్నాడు, నన్ను దేవుడు లేపబోతున్నాడు. నేను అంధకారంలో ఉన్నానని చూసి ఎగతాళి చేస్తున్నా, లేదు, ఈ అంధకారంలో దేవుడు నాకు వెలుగుగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. అది మన దేవుడు అంటే. వెలుగై ఉన్న దేవుడు ఆయన. ఏమై ఉన్న దేవుడు? వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగై ఉన్న దేవుడు మనుషులను వెలిగించడానికి వచ్చాడు. ఆ కోవలో పౌలు జీవితాన్ని వెలిగించాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన వ్యక్తి ప్రజలందరికీ మేలుకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ రోజు కూడా మనం చచ్చిన పౌలు జీవితం చావదు, పౌలు సాక్ష్యం చావదు. తరతరాలు భూమి ఆకాశం ఉన్నంతసేపు సంఘాల్లో పౌలు గురించి చెప్తూనే ఉంటాం. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. అలా మన జీవితాలను వెలిగించేవాడైనా. ఈరోజు అలాగే చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలిగించాడు. ఈరోజు ఇక్కడ ఉన్న అనేక మంది జీవితాలు వెలిగించాడు. ఒకవేళ కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారేమో, లేదమ్మా నేను ఇంకా అంధకారంలో ఉన్నాను, నేను పడిపోయి ఉన్నాను. అదే చెప్పాను కదా ఇందాక, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నమాట, శత్రువుతో నువ్వు ఛాలెంజ్గా మాట్లాడాలి, నీ మాటలు మారాలా. శత్రువుని చూసి భయపడేదేంటి? సత్యదేవుడు నిజమైన వెలుగై ఉన్న యేసు బిడ్డలం మనం. హల్లెలూయా. నిజంగా ఆయన్ని ఎరిగి ఆయన్ని స్వీకరించి ఆయన్ని వెంబడించే వ్యక్తివైతే నువ్వు భయపడక్కర్లా. భయపడొద్దు అంటానికి కారణం నువ్వేందో రౌడీవని కాదు, అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కారణం ఏంటంటే నీ సామర్థ్యతను బట్టి కాదు, నీ బలాన్ని బట్టి కాదు, నీ బలగాన్ని బట్టి కాదు, ఆయన వెలుగుగా ఉండడాన్ని బట్టే అంటాడు నేను భయపడిన అంటాడు. దావీదు ఏమన్నాడు? దావీదుకి యుద్ధ నైపుణ్యత కలిగినాడు కదా, చాలా రాజ్యాలను జయించాడు ఆయన, చాలా సామర్థ్యత కలిగిన వాడు. కానీ దాన్ని బట్టి నేను భయపడలేదు అంటలేదు. దేన్ని బట్టి నాకు భయం లేదంటున్నాడు? దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. నాకు ఈరోజు సామర్థ్యత ఉండొచ్చు, యుద్ధ నైపుణ్యం ఉండొచ్చు, ఒక రోగం వచ్చిందనుకో, అలెగ్జాండర్ కూడా ఏమనుకున్నాడు? దాదాపు అండి ఆయనట సముద్రం వైపు చూసి అబ్బా అది కూడా భూమి అయి ఉంటే బాగుండు, దాన్ని కూడా నేను జయించేవాడిని అన్నాడంట. అంటే అంతటి ఉన్నతంగా ఎన్ని రాజ్యాలు స్వాధీనం చేసుకున్న అలెగ్జాండరు దేనికి చచ్చిపోయాడు? ఆయన తన సామర్థ్యత యుద్ధ నైపుణ్యం చూసుకో చాలా రెచ్చిపోయాడు, కానీ ఒక్క దోమకాడికి చచ్చిపోయాడు. అలెగ్జాండర్ ఈ మాట పలకలేకపోయాడు. ఎందుకంటే అలెగ్జాండరు నిజమైన వెలుగైన యేసును అంగీకరించలేదు కాబట్టి. కాకపోతే ఆయన లోక జ్ఞానంతో ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా నేను చనిపోయిన తర్వాత
చనిపోతాను కదా, ఖచ్చితంగా చనిపోతాడని తెలుసు. ఏం చేయాలంటే నా సమాధి పెట్టిను డాక్టర్సే మొయ్యాలి, ఎవరు మొయ్యకూడదు. ఎవరు మొయ్యాలా? డాక్టర్సే మొయ్యాలి. తర్వాత నా 2 చేతులు బయటికి ఇలా చాచి పెట్టండి, ఇలా చాచి పెట్టాలి 2 చేతులు. మూడవదిగా డబ్బులు వేయండి. ఏమేమన్నాడు? ఇవన్నీ ఎందుకు చేయమన్నాడు తెలుసా? డాక్టర్లు తన చుట్టూ ఉండేవాళ్ళంట. డాక్టర్లు నా ప్రాణాన్ని కాపాడలా, నేను ఎంతో సంపాదించా, ఏది నాతో నేను తీసుకెళ్ళలేదని గుర్తుగా చేతులు ఇలా బయటికి పెట్టమన్నాడు. మూడవదిగా చాలా డబ్బు సంపాదించా, ఈ డబ్బు నా ప్రాణాలని కాపాడలేకపోయింది అని లోకరీత్యా ఆలోచించి జ్ఞానంతో చెప్పాడే కానీ దావీదులాగా పలకలేదు. దావీదు ఈ నైపుణ్యతలన్నీ ఉన్నవాడైనప్పటికీ, ఈ సామర్థ్యతలన్నీ ఉన్నవాడైనప్పటికీ దాన్ని బట్టి నాకు భయం లేదు అంటలేదు. యెహోవా నాకు వెలుగు, రక్షణ కనుక నాకు భయం లేదు. ఎందుకంటే ఈరోజు నాకు కూడా దోమ కుడితే ఏమైపోతా. కొంతమంది మరణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడే కానీ ఏమైంది ఇంతలోకి, ఏమి హార్ట్ అటాక్లు, చిన్న పెద్ద వయసు లేకుండా కదా, వయసు నిమిత్తం లేకుండా రకరకాల జబ్బులు. కారణం ఎన్నో కారణాలు ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. జబ్బు వస్తే వచ్చిందిలే, జబ్బు వల్ల మనకు అది మోక్షాన్ని అడ్డమేం కాదు, పాపమే అడ్డం. ఏది అడ్డం? పరలోకం వెళ్ళాలంటే ఏం అడ్డం? ఆ పాపం ఎవడు తీసేస్తాడు? యేసు ఒక్కడే, దానికి మెడిసిన్ ఏమి లేదు ఇక్కడ. కాబట్టి ప్రభువుకు మన హృదయాలు సమర్పించుకొని, అయ్యా నిజమై ఉన్న వెలుగు, నిన్ను నేను వెంబడించి నిన్ను పూర్తిగా ఎరిగి, ఇది మాత్రం మర్చిపోవద్దు, పూర్తిగా నీ గురించి తెలుసుకొని పూర్తిగా నేను వెంబడించి పూర్తి ఆనందం నేను పొందుకోవాలి. గుర్తుందా? ఈ 3 మాటలు చెప్పండి. పూర్తిగా నిన్ను గురించి తెలుసుకొని. ఎట్లా తెలుసుకుంటాం? రోజు ఏం చేయాలా? బైబిల్ చదవండి. ఎవరైనా చదవని వాళ్ళు రోజు బైబిల్ చదవండి. బైబిల్ చదవని వాళ్ళు క్రిస్టియనే కాదంట. వింటున్నారా? చదువు రాని వాళ్ళు ఏం చేయాలా? బైబిల్ తీసుకెళ్ళి చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకోండి. బాగానే అడుగుతారు కదా, చదువు రాకపోయినా మనం ఎన్ని తెలుసుకుంటామో. బైబిల్ తీసుకెళ్ళండి, చదివే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. అయ్యా నాకు రాదు, కొంచెం చదివించయ్యా అని కొంచెం చదివించుకోండి. దేవుని తెలుసుకోవాలంటే బైబిలే. దేవుని తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకోవడానికి పూర్తిగా ఆయనకి లోబడితే పూర్తి ఆనందాన్ని మనం పొందుకుంటాం. తద్వారా మనం వెలిగించబడతాం, అనేకులు వెలిగిస్తాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగా. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట యోహాను గారు పలికిన మాటలు కొద్ది విషయాలు, అసలు ఇది ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలు మన టైంని బట్టి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు బలవంతంగా నీ దగ్గరికి రాడు. నువ్వు ఆశించాలి, నువ్వు ఎదురు చూడాలి. వెలుగై ఉన్న ఆ దేవుడు నువ్వు పూర్తిగా తెలుసుకొని పూర్తిగా లోబడితే పూర్తి ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. వెలుగై ఉన్న యేసును ఎందుకు వెంబడించాలంటే మన జీవితాలు వెలిగించబడటం కోసం. మన జీవితాలను వెలిగించటం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఆయన తన ప్రజల్ని సిగ్గునందనియ్యడు అనే మాట మనం చూసాం. అలాగే తన వెంబడిస్తున్న తన ప్రజలు తనుండే స్థానంలోకి తీసుకొని వెళ్తాడనే మాటలు మనం చదివాం. ఇంకొక మాట లాస్ట్లో దేవుడు బయలుపరిచాడు. ఒకవేళ ప్రభువుని ఎరిగి ప్రభు కొరకు జీవిస్తూ అంధకారమైపోయిందేమో నీ జీవితం, బంధువులు స్నేహితులు నీ ప్రక్కనున్న వాళ్ళు నీ బతుకుని చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. ఏందిరా ఈడి బతికిట్టు అయిపోయింది, ఏందబ్బా ఈ అమ్మాయి కుటుంబం ఇలా అయిపోయింది. నువ్వు వేసిన పరిపూర్ణంగా సంతోషంగా వెంబడించే వ్యక్తివైతే ఈ మాటలు పలుకుతున్న మాటలను బట్టి కృంగిపోనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మీకా గ్రంథంలో మీకా అద్భుతమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఆశాభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. శత్రువుతో మాట్లాడుతున్నాడు. నా శత్రువా, నేను పడిపోయానని చూసి నువ్వు అతిశయపడుతున్నావా? నా శత్రువా, నేను అంధకారంలో ఉన్నానని చూసి నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేను పడిపోయినా తిరిగి లేస్తా, నా దేవుడు నన్ను లేపుతాడు
వస్తాడు అని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాడు. నేను అంధకారమందు కూర్చున్నా ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. ఈరోజు నువ్వు అంధకారంలో ఉన్నావా, నువ్వు పడిపోయి ఉన్నావా, దిగులు పడవా, కృంగిపోవా, నిరాశపడవాకు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను లేపబోతూ ఉన్నాడు. అద్భుతంగా ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. నీ చెరను చూసి, నీ అవమానాన్ని చూసి, నీ నిందను చూసి ఎగతాళి చేసే వారందరి మధ్య దేవుడు నిన్ను బయటకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. మీకు అలాగా స్వభావాన్ని వ్యక్తపరచు. నిజంగానే అష్షూరీయులు, బబులోనీయులు ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయిన మాట వాస్తవమే. కానీ దేవుడు అద్భుతంగా వారిని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చారు. నిజమే ప్రియులారా, క్రింద పడినా ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. పడిపోయావా, ప్రభుని అర్థించు. అంధకారంలో నువ్వు ఉన్నా ఆయన వెలుగుగా నీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు. మన హృదయాలు సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో నీ సందులో గడిపే గొప్ప ధన్యతను మాకు ఇచ్చా. పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య సమస్తంలో మీరే ఉండి నడిపించినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఈ వారమంతా జరగవలసిన అయ్యా ప్రైర్ సెల్స్లో మీరు ఉండండి. ఒక్కొక్క గృహంలో మేము ఒక గంట ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యాలు జరిగించబట్టకు సహాయం చేయండి. అలాగే 12వ తారీఖు గురువారం యానివర్సరీ సందర్భంగా జరగబోతున్న ప్రార్థన కొడుకులో, కృతజ్ఞత కొడుకులో మీరు ఉండండి. నాయన మేము మాత్రమే కదా, అనేక మంది ప్రజలు వచ్చి స్థుతించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వస్తున్న దైవ సేవకులు అయ్యా, మమ్మీ డాడీ, అలాగే ప్రభా, అదిగో ప్రభా, కొంతమంది సేవకులు నాయన రాబోతూ ఉన్నారు. ప్రభా, వారిని బలమైన అభిషేకంతో మీరు వాడుకోండి. ఎవరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వండుకునే విషయంలో అన్ని విషయాల బిడ్డలు సహకారంగా అందించాలి. ప్రాముఖ్యంగా ఆ రోజు 10 గంటల కల్లా ముందే వచ్చి నీ సంధిలో కూర్చొని ప్రార్థించే వారి గుంటకు సహాయం చేయండి. ఆ రోజు ఆ ప్రార్థన కూడిక మాకెంతో దీవెనకరంగా ఉంటకు మీ కృప అనుగ్రహించమని, ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకే ఈ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా జరగవలసిన సండే స్కూల్లో అలాగే 2వ ఆరాధనలో కూడా మీరే ఉండి నడిపించమని ఏ సతి శ్రేష్టమైన నామములు నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.